డస్ట్బిన్. నేను ఇంట్లో దొరికే సామాన్లు తయారు చేశాను. దీన్ని ఎలా తయారు చేయాలో చెప్తా వినండి. ఫస్ట్ మనం ఒక బ్లూ కలర్ బాల్ కానీ ఎల్లో కలర్ బాల్ కానీ ఇలాంటి బాల్ ఏ బాల్ దొరికితే ఆ బాల్ తీసుకోవాలి. ఆ బాల్ ఈ సైజులోనే ఉండాలి. ఆ సైజులో బాల్ తీసుకున్న తర్వాత మనకి ఇలాంటి ఒక పైప్ కావాలి, ఇంత పైపు. తర్వాత మనకి ఇలాంటి ఒక అట్టు బాక్స్ కావాలి. అది మీ సూట్ బాక్స్ అయి ఉండొచ్చు, ఏ బాక్స్ అయినా అయి ఉండొచ్చు. తర్వాత మీరు తీసుకున్న తర్వాత పెన్సిల్, టేప్, ఇంక తీసుకోవాలి, ఇంకా సిజర్ తీసుకోవాలి. తర్వాత మీరు బాల్కి ఇక్కడ టేప్ అతికించి మనకి టేప్ ఇలా పైప్ నుంచి ఇలా కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ బాల్కి అతికించేట్టుగా ఉండాలి. తర్వాత ఇలాంటి అట్టని కొంచెం చింపుకొని దాన్ని బాల్ మీద పెట్టి ఇలా టేప్తో అతికించాలి. టేప్కి తర్వాత ఇక్కడ వీటికి పెద్ద పెద్ద హోల్స్ వేసుకొని పైప్ని దాంట్లో దూర్చి టేప్ని ఇలా పెట్టి దీనికి అతికిచ్చేసి టేప్కి అతికించాలి. అప్పుడు అతుక్కుంటుంది. తర్వాత మనం వీటి మీద డస్ట్బిన్ బొమ్మలు వేసి డస్ట్బిన్ తయారు చేసేయాలి. ఇంట్లో 2 రకాలు ఉంటాయి, డ్రై డస్ట్, వెట్ డస్ట్. ఈ వెట్ డస్ట్లో మనం తడిగా ఉన్న వేసుకుంటాం, అంటే చిల్లీస్, ఫ్రూట్స్, గువాస్ ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటాం అన్నమాట. దీనికి 2 వైపులా దీనికి చూడండి ఇక్కడ ఎలా ఉందో. దీంట్లో డ్రై డస్ట్, దీంట్లో వెట్ డస్ట్, దీంట్లో డ్రై డస్ట్ వేసుకుంటాం అన్నమాట. తర్వాత డ్రై డస్ట్ ఇంట్లో మనం కురుకురు ప్యాకెట్స్ కవర్స్ వేసుకుంటాం, బిస్కెట్ ప్యాకెట్ కవర్స్ వేసుకుంటాం, అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. తర్వాత మనం వేసుకున్న తర్వాత బాల్ని గట్టిగా ఇలా అతికిచ్చేసి వీటి మీద డస్ట్బిన్ ఒకవైపు డ్రై డస్ట్, ఇంకోవైపు వెట్ డస్ట్ రాసి వాటికి డస్ట్బిన్ బొమ్మలు గీసాలి. ప్రతి వైపు డస్ట్బిన్ బొమ్మలు ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు చాలా ఉపయోగం కలుగుతుంది. అప్పుడు తెలుస్తుంది. ఒకవేళ మనం ఇలాగ డ్రై డస్ట్, వెట్ డస్ట్ అని గీసుకోకపోతే మనకి ఏ డ్రై డస్ట్ ఏది వెట్ డస్ట్ అర్థం కాదు. అప్పుడు మనం డ్రై డస్ట్లో వెట్ డస్ట్ చేయొచ్చు, లేదా వెట్ డస్ట్లో డ్రై డస్ట్ చేసేయచ్చు. ఆ ప్రమాదం రాకుండా నేను దీంట్లో వెట్ డస్ట్, డ్రై డస్ట్ అని 2 రకాలుగా రాశాను. తర్వాత వీటికి పెట్టి ఇలా పెట్టి అతికిచ్చేసి తర్వాత మనం ఇలాంటిది ఒకటి ఉంది కదా, 2 పేపర్ని మనము తీసుకోవాలి. అట్టని తీసుకున్న తర్వాత మనం దాన్ని గట్టిగా లోపల పెట్టి ఇక్కడ ఇలాంటిది ఉంది కదా చూడండి, ఇలాంటిది ఉంది కదా ఏదో హోల్ది, అది ఆ హోల్కి మధ్యలో పెట్టేయాలి. మనం ఆ హోల్కి మధ్యలో పెట్టాలి. ఇప్పుడు మనకు హోల్ కనిపిస్తుంది చెప్పండి, కనిపించట్లేదు కదా. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.